ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మహిమగల సంఘం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆధ్యాత్మిక ఎదుగుచున్నారని, వాక్యం ద్వారా బలపరచబడుతున్నారని మీ ద్వారా విని ఎంతగానో సంతోషిస్తున్నాము. మీ కొరకు మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థించిన వారికి, అలాగే ఆర్థికంగా సహకరించిన వారికి ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు చదువుకుందాం. దేవుడు మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న మర్మమును గుర్చిన ఏర్పాటు ఎట్టుదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించెను. దేవుని యొక్క సంఘం అనేది దేవుని యొక్క నిత్యమైన సంకల్పం బట్టి ఈ భూమి మీద ఏర్పాటు చేయబడింది. ఈ సంఘము ద్వారా ప్రధానులకును అధికారులకును దేవుని యొక్క జ్ఞానము తెలియపరచబడాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. అంత మాత్రమే కాదు ప్రియులారా, క్రీస్తు యొక్క ఐశ్వర్యం, క్రీస్తు యొక్క గొప్పతనము అన్యజనులందరికీ కూడా తెలియపరచబడాలని ఈ సంఘమును ప్రభు ఏర్పాటు చేశాడని పౌలు చెప్తూ ఉన్నాడు. అందుచేత మనం గమనించవలసింది, ఈ భూమి మీద ఏదైనా దేవుని సంఘము ఉంది అంటే అది దేవుని యొక్క నిత్య సంకల్పమును బట్టి, దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికను బట్టి ఉంది అని మనం గమనించాలి. అలాగే జగత్తు పునాది వేయబడకముందే ఒక సంఘమును దేవుడు నియమించాడు, నిర్మించాడు. అందుకే యేసుక్రీస్తు అన్నాడు మత్తయి 16:18 ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువునారు అని. అందుచేత యేసుక్రీస్తు వారు ఈరోజు భూమి మీద తన సంఘాన్ని కడుతూ ఉన్నాడు. తన సంఘమును ఆయన నిర్మిస్తూ ఉన్నాడు. ప్రతి చోట ఒక సంఘం ఉండాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. అందుకే సంఘము కొరకు ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. సంఘము కొరకు ఆయన తలస్తూ ఉన్నాడు. సంఘము ఏ విధంగా కట్టబడాలో ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. అందుచేత ఆయన తన సంఘముని భూమి మీద కట్టుకుంటూ ఉన్నాడు. అలాగే సంఘము కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అపోస్తలుల గారు 20:28 గమనిస్తే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి, తన ప్రశస్తమైన రక్తం ఇచ్చి ఈరోజు సంఘమును ఆయన సంపాదించాడు, సంఘమును ఆయన కట్టాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో గమనిస్తే సంఘమును ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, సంఘమును ఆయన పవిత్రపరుస్తూ ఉన్నాడు. మరలా సంఘము కొరకే ఆయన రెండవసారి రాబోతూ ఉన్నాడు. వీటన్నిటి బట్టి మనం గమనించవలసిన ప్రియులారా, యేసుక్రీస్తు వారు సంఘము ఎడల ఒక మంచి ప్రణాళికను ఆయన కలిగి ఉన్నారు. ఈరోజు సంఘము అంటే ఏంటో, క్రైస్తవ సంఘం అనగా ఏంటో కొన్ని విషయాలు మనం గమనిద్దాం. ఈరోజు అనేక మంది సంఘం ఎడల అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నారు. సంఘం అంటే ఒక కట్టడం అని, ఒక బిల్డింగ్ అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. అలాగే సంఘము అంటే ఒక ఆశీర్వాద కేంద్రము మాత్రమే అని అనుకుంటూ ఉన్నారు. ఇదిగో నేను సంఘమునకు వెళ్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నన్ను గొప్పగా చేస్తాడు అన్న ఆలోచనతో సంఘానికి చాలామంది హాజరవుతూ ఉన్నారు. వీటన్నిటి మధ్య ప్రియులారా, సంఘం అంటే ఏంటో కొన్ని విషయాలు మనం గమనించాలి. అప్పుడే మనం సంఘమును ప్రేమించగలం, మన సంఘమునకు మనం ప్రాధాన్యత ఇవ్వగలం. మొదటిగా సంఘము అనగా దేవుని యొక్క గృహం లేదా దేవుని యొక్క కుటుంబము అని మనం గమనించాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19 వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ప్రియులారా, సంఘం అనగా దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క గృహం. ఇంతకుముందు మనం దేవునికి దూరస్తులుగా ఉన్నాము, పాపం వల్ల దేవునికి దూరముగా మనము జీవించాము. కానీ యేసుక్రీస్తు కల్వరి శిలువలో కార్చిన రక్తము ద్వారా మనము దేవునితో సమాధానపడి దేవునికి మనం సమీపస్తులుగా అయ్యాం.
దేవుని యొక్క గృహములో, దేవుని యొక్క ఇంటిలో మనం చేర్చబడ్డాం. దేవుని గృహముగా పిలువబడే ఈ సంఘమునకు క్రీస్తు యేసు మూలరాయిగా ఉన్నాడు. అదే 20 వచనాలు గమనిస్తూ ఉన్నాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. 21వ వచనము, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. అవును ప్రియులారా, మనము దేవుని చేత పిలువబడి ఒక సంఘముగా ఏర్పరచబడి ఒక గృహముగా, ఆ గృహములో ప్రతి ఒక్కరూ కూడా ఒక సజీవమైన రాయిగా ఉన్నారని మనం గమనించాలి. క్రీస్తు యేసు ఈ సంఘానికి మూలరాయిగా ఉన్నాడు. అపోస్తలులు ప్రవక్తలు దీనికి పునాది వేశారు. అనగా అపోస్తలులు ప్రవక్తలు చేసిన బోధ ఈ సంఘమునకు ఒక పునాదిగా ఉంది. క్రీస్తు మూలరాయిగా, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద ఈరోజు సంఘము కట్టబడుతూ ఉంది. ఈ సంఘం అనే కట్టడంలో, ఈ సంఘం అనే దేవుని ఇంటిలో, ఈ సంఘం అనే దేవుని గృహములో ప్రతి ఒక్కరూ కూడా ఒక సజీవమైన రాయిగా అమర్చబడ్డారు. అందుచేత ఈ సంఘము దేవుని గృహము, దేవుని యొక్క కుటుంబము అని గమనించాలి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం నుంచి మనము చదివినట్లయితే ప్రియులారా, మనమందరము కూడా దేవుని యొక్క కుమారులము అని పిలువబడుతున్నాం. ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులు అని అక్కడ వ్రాయబడింది. 15వ వచనం గమనిస్తే, మనము మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందాము, అందుకే ఆయనను అబ్బా తండ్రి అని మొరపెట్టుకుంటున్నాం. 16వ వచనం గమనిస్తే, మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. 17వ వచనంలో, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడినలా క్రీస్తుతోడి వారసులం. ఇక్కడ ఈ వచనాలు గమనిస్తే మనందరికీ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఈ తండ్రి అయిన దేవుణ్ణి మనము కుటుంబ యజమానిగా కలిగి ఆయన పిల్లలుగా, కుమారులంగా, కుమార్తెలంగా ఆయన కుటుంబంలో సభ్యులుగా మనం ఉన్నాం. అందుచేత మనం ఆయనకు అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం. ఆయన మన పరలోకపు తండ్రిగా ఉన్నాడు. మనకు అక్కరగా ఉన్నవన్నీ ఆయన తీరుస్తూ ఉన్నాడు. మనకు ఏమి అవసరమో తండ్రిగా ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఆయన కుటుంబంలో మనము సభ్యులముగా మనము చేరినందుకు మనం ఎంత ధన్యులము అని మనం గమనించాలి. అయితే ప్రియులారా, మనము గమనించవలసింది ఏంటంటే, దేవుని యొక్క కుటుంబముగా, దేవుని యొక్క ఇంటివారుగా ఉన్న మనము కుటుంబములో వ్యక్తులు ఏ విధంగా అయితే ఒకరికొకరు సహకరించుకుంటారో, ఒకరితో ఒకరు కలిసి ఉంటారో, ఆ రీతిగా దేవుని యొక్క సంఘం ఉండాలి అని మనం గమనించాలి. అందుకే బైబిల్ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో వన్ అనదర్ అనే మాట, ఒకరినొకరు అనే మాట 59 సార్లు రాయబడింది. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండడం, ఒకరి ఎడల ఒకరు దయ కలిగి ఉండడం, ఒకరికొకరు సహకరించుకోవడం, ఒకరికంటే ఒకరు గొప్పగా ఘనముగా ఎంచుకోవడం, ఒకరిని ఒకరు క్షమించడం, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించడం, ఒకరికి ఒకరు ప్రోత్సహించడం, ఒకరి ఎడల ఒకరు దయ కలిగి ఉండడం, ఒకరికి ఒకరు బోధించుకోవడం, బుద్ధి చెప్పడం, ఒకరినొకరు హెచ్చరించుకోవడం, ఒకరినొకరు పురుకొల్పుకోవడం, ఒకరినొకరు చేర్చుకుని ఒకరినొకరు యాక్సెప్ట్ చేసుకోవడం, ఒకరినొకరు క్షమించుకోవడం, ఇవన్నీ కూడా ప్రియులారా సంఘము గురించి వ్రాయబడ్డాయి. అందుచేత ప్రియ సహోదరి సహోదరుడా, ఒక కుటుంబంలో ఏ విధంగా అయితే అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, కుటుంబ సభ్యులందరూ కలిసి ఉంటారో, ఆ విధంగా సంఘం అనే దేవుని కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఐక్యతగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశ్యం. అందుకే అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఆది సంఘంలో విశ్వాసులందరూ కూడా ఒక కుటుంబం వలె ఒకరికొకరు సహకరించుకునేవారు. 2వ అధ్యాయంలో గమనిస్తే, వారి అక్కర కొలది వారి ఆస్తులు కూడా అమ్మి వారు పంచి ఇచ్చేవారట. వారు ఏక మనస్కులుగా ఉండి ప్రతిరోజు దేవాలయంలోని ఇంటింట వారు కూడుకునేవారు, ఒకరికి ఒకరు సహకరించుకునేవారు. అది దేవుని యొక్క కుటుంబం ప్రియులారా. ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి సంఘము కూడా దేవుని యొక్క కుటుంబముగా పిలువబడుతుంది కనుక ప్రతి సంఘములో ఆ కుటుంబ వాతావరణం ఉండాలని దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనిస్తే, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో నీవు తెలియజేయమని తిమోతికి అపోస్తలుడైన పౌలు
పత్రిక రాస్తూ ఉన్నాడు. అనగా సంఘములో ఒక కుటుంబములో ఏ విధంగా అయితే సభ్యులు, పెద్దవారు, చిన్నవారు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, యవనస్తులు ఏ విధంగా ఉంటారో అలాగే ఈ సంఘం అనే పెద్ద కుటుంబంలో కూడా ఉన్నారు. వృద్ధులు ఉన్నారు, వృద్ధ స్త్రీలు, వృద్ధ పురుషులు, అలాగే యవ్వన బిడ్డలు, పిల్లలు, తల్లిదండ్రులు, వీరందరిని గురించి తిమోతికి పత్రికలో వారు ఎలా ఉండాలో అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. అందుచేత ప్రియులారా, మనం గమనించవలసింది ఏంటంటే ఈ భూమి మీద ఉన్న క్రైస్తవ కుటుంబములన్నీ కలిసి ఒక పెద్ద కుటుంబముగా, ఒక సంఘముగా, దేవుని కుటుంబముగా పరిగణించబడుతుంది. అందుచేత కుటుంబంలో ఏ విధంగా అయితే మనుషులు ఉంటారో అదే విధంగా సంఘములో ఒకరికొకరు సహకరించుకోవాలని దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తుంది. మొదటిగా ప్రియులారా, సంఘం అనగా దేవుని యొక్క గృహము లేదా దేవుని యొక్క కుటుంబం. ఈ గృహములో ప్రతి రాయి కూడా ప్రాముఖ్యమైనది. అందుకే అక్కడ అంటుండే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు, ప్రతి రాయి కూడా చక్కగా అమర్చబడి ఉంది. ఈ యొక్క గృహంలో ప్రతి ఒక్క రాయి ఇంపార్టెంట్ అన్నట్లు ఈ సంఘములో ప్రతి ఒక్క సభ్యుడు ప్రాముఖ్యమైన వాడే. ప్రతి ఒక్క రాయి ప్రాముఖ్యమైనదే, ప్రతి ఒక్క సభ్యుడు ప్రాముఖ్యమైన వాడే. అందుచేత ప్రియులారా, మనము సంఘం అనగా మనం గమనించవలసింది దేవుని యొక్క గృహము లేదా దేవుని యొక్క కుటుంబము అని మనం గమనించాలి. రెండవదిగా సంఘము అనగా దేవుని యొక్క మంద అని గమనించాలి. ఫ్లాక్ విచ్ బిలాంగ్స్ టు గాడ్, దేవునికి చెందిన ఒక మంద ఈ భూమి మీద దేవుడు ఏర్పరిచాడు, అదే సంఘం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాము. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక శుద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు, దానిని కాయుడి. పేతురు చెప్తూ ఉన్నాడు సేవకులకు, ఇదిగో దేవుని మందను పై విచారణ చేయొచ్చు, దాన్ని కాయుడి. అనగా దేవుని మంద అనగా అంటే ఏంటి? దేవుని యొక్క సంఘం. ఈ సంఘము దేవుని చేత పిలువబడింది. ఈ సంఘానికి మొదటిగా ప్రధాన కాపరిగా దేవుడు ఉన్నాడు. అందుకే అన్నాడు యోహాను సువార్తలో, గొర్రెలకు నేను మంచి కాపరిని అని అంటూ ఉన్నాడు. 23వ కీర్తనలో యెహోవా నా కాపరి అన్న మాట మనం చదువుతూ ఉన్నాం. 100వ కీర్తనలో మనమందరము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని మనం చదువుతూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 31వ వచనం మనం చదివినట్లయితే, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలను మీరు మనుషులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ప్రియులారా, వీటన్నిటి బట్టి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఈ సంఘానికి ముఖ్యమైన కాపరిగా ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో యేసుక్రీస్తు ప్రధాన కాపరిగా ప్రత్యక్షం అవుతాడన్న మాట మనం గమనిస్తూ ఉన్నాం. ఈ సంఘానికి ఆయన కాపరిగా ఉండి ఈ సంఘాన్ని ఆయన మేపుచూ ఉంటాడు. ఈ సంఘాన్ని ఆయన మేపుతున్నాడు. ఈ సంఘాన్ని ఆయన కాయుచున్నాడు. ఈ సంఘమునకు పై విచారణకర్తగా ఆయన ఉంటూ ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయంలో గమనిస్తున్నాము, ఇగో నా గొర్రెలు నా స్వరం వింటాయి, నన్ను వెంబడిస్తాయి అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. అందుచేత ప్రతి సంఘమునకు ఒక ముఖ్యమైన కాపరి ఎవరు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే సంఘము ఆయనకు లోబడాలి. సంఘము ఆ కాపరి యొక్క మాట వినాలి. ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞల ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారి కొరకు మరలా యేసుక్రీస్తు వారు ప్రధాన కాపరిగా ఆయన ప్రత్యక్షం అవబోతూ ఉన్నాడు. అలాగే ప్రియులారా, యేసుక్రీస్తు వారు ప్రధాన కాపరిగా ఉంటూ ఈ భూమి మీద ఉన్న స్థానికమైన సంఘములకు దేవుడు కొంతమంది కాపరులను ఆయన నియమించాడు. ప్రతి స్థానిక సంఘమునకు ఒక కాపరి ఉంటాడు. వీరిని సంఘ కాపరి అని అంటాం. ఈ సంఘ కాపరిని దేవుడే నియమించాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో గమనిస్తే, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును దేవుడు కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తులుగా, కొందరిని కాపరులుగా, కొందరిని ఉపదేశకులుగా, కొందరిని సువార్తికులుగా నియమించాడు. అంచేత ప్రియులారా, ఈ కాపరులను దేవుడే నియమించాడు. ప్రతి సంఘమునకు ఒక కాపరి ఉండాలి. అలాగే ప్రతి క్రైస్తవ విశ్వాసి ఒక సంఘమునకు చెంది ఆ కాపరి శ్రద్ధలో అతడు పెరుగుతూ ఉండాలి. ఈరోజు అనేక మంది కాపరులను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. సంఘ కాపరిని తక్కువగా చూస్తూ ఉన్నారు. ప్రియులారా, గమనించండి, సంఘ కాపరిని దేవుడు నియమించాడు. దేవుడు నియమించినందుకే వారు సంఘ కాపరిగా ఈరోజు దేవుని సేవ చేస్తూ ఉన్నారు. అందుచేత సంఘము అనగా దేవుని యొక్క మంద. ఈ మందను దేవుడు ఒక కాపరికి అప్పగించాడు.
అపొస్తలుల కార్యం 20:28 గమనిస్తూ ఉన్నాము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు దేవుడు మిమ్మను దాని మీద అధ్యక్షులుగా ఉంచాడు అని. ప్రియులారా, ఏ సంఘము మీదైతే ఒక కాపరిని దేవుడు నియమించాడో ఆ సంఘ కాపరికి సంఘములో ఉన్న విశ్వాసులు ఎప్పుడైతే లోబడతారో, ఆ సంఘ కాపరి చెప్పినట్టు వారు చేస్తారో అప్పుడు ఆ సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వే సంఘమునకైతే వెళుతూ ఉన్నావో ఆ సంఘ కాపరిని నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు. దేవుని చేత నియమింపబడిన ఆ సంఘ కాపరిని నీవు ఏడ్పించే పరిస్థితిలో నీవు ఉండకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17 మనం గమనించినట్లయితే ఈ విధంగా రాయబడింది. మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. ప్రియులారా, దేవుడు చెప్తున్న మాటలు ఇవి. మీరు ఏ సంఘమునకైతే వెళుతున్నారో ఆ సంఘమును పైన నాయకులు ఉన్నారు, కాపరులు ఉన్నారు. ఆ కాపరుల మాట మీరు వినాలి. కాపరులు వారు దుఃఖముతో దేవుని సేవ చేయకుండా వారు సంతోషంగా చేయాలంటే ఇక్కడ అంటూ ఉన్నాడు, వారి మాట విని వారికి లోబడండి అని. ప్రియ సహోదరి సహోదరుడా, నీ సంఘ కాపరికి నీవు లోబడుచున్నావా? ఈరోజు సమాజంలో ఎవరు ఏం చెప్పినా ప్రజలు వింటూ ఉన్నారు. డాక్టర్ గారు చెప్పిందల్లా ప్రజలు చేస్తూ ఉన్నారు. అలాగే లోక సంబంధమైన నాయకులు చెప్పిందల్లా ప్రజలు పాటిస్తూ ఉన్నారు. ఎవరో ఏదో మాట చెప్తే దానికి లోబడుతూ ఉన్నారు. కానీ సంఘములో ఉన్న కాపరి, దేవుని చేత నియమించబడిన దైవజనుడు చెప్పిన మాటను ఈరోజు చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, పెడచెవిన పెడుతూ ఉన్నారు. అందుకే చాలామంది దేవుని యొక్క దీవెనలు కోల్పోతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రధాన కాపరి. ఆ ప్రధాన కాపరి ఈరోజు సంఘం మీద కాపరిని, సంఘ కాపరిని నియమించాడు. ఆ సంఘ కాపరిని నీవు నిర్లక్ష్యం చేసినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, ప్రధాన కాపరి అయిన యేసయ్యను నేను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. నీ కాపరిని నీవు ప్రేమించు. నువ్వే సంఘానికైతే వెళుతున్నావో ఆ కాపరి మీద నువ్వు శ్రద్ధ చూపించాలి. ఆ కాపరిని దుఃఖ పెట్టేటట్టు కాకుండా ఆ కాపరిని సంతోష పెట్టేటట్లు నీ క్రియలు ఉండాలి. అలాగే సంఘ కాపరిని పోషించవలసిన బాధ్యత సంఘము మీద ఉంది అన్న సంగతి సంఘము మర్చిపోకూడదు. సంఘ కాపరి యొక్క పరిచర్య సంఘానికి అవసరం, కానీ సంఘ కాపరి యొక్క బాగోగులు, సంఘ కాపరి యొక్క క్షేమాన్ని గురించి ఆలోచించేవారు ఈరోజు చాలామంది తక్కువైపోతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ సంఘ కాపరి నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా? సంఘ కాపరి ఎడల నీవు ప్రేమ కలిగి ఉన్నావా? సంఘ కాపరి యొక్క అవసరతల్లో నీవు పాల్పొంపులు పొందుతున్నావా? అపోస్తలుడైన పౌలు అంటాడు ఫిలిప్పీ సంఘానికి, ఇదిగో నా అవసరతలన్నీ మీరు తీర్చారు, అందుచేత దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వే సంఘమునకైతే వెళుతున్నావో ఆ సంఘ కాపరిని ప్రేమించుట నీవు మర్చిపోవద్దు. సంఘ కాపరి నీకు అవసరం. నీవు సరైన మార్గంలో నడవాలి అంటే సంఘ కాపరి అవసరం. సంఘ కాపరి ద్వారా నీవు నడిపించబడినప్పుడు, గద్దించబడినప్పుడు, ప్రోత్సహించబడినప్పుడు, సరిచేయబడినప్పుడు, బుద్ధి చెప్పబడినప్పుడు నీవు దేవుని యొక్క మార్గంలో సరిగా నీవు నడిచి దేవునికి ఇష్టడైన బిడ్డగా నీవు ఉంటావన్న సంగతిని మర్చిపోవద్దు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:17 రాయబడింది, ఇదిగో దైవజనులైన వారు, ఉపదేశించేవారు రెట్టింపు సన్మానమునకు పాత్రులు. ఈ లోకములో గొప్పవారు ఎవరైనా ఉన్నారు అంటే, రెట్టింపు సన్మానమునకు పాత్రులు ఎవరైనా ఉన్నారంటే వారు దేవుని యొక్క సేవకులు, వారు దైవజనులు, దేవుని చేత నియమించబడిన వారు. అటువంటి వారిని ఏమాత్రము కూడా నిర్లక్ష్య పెట్టవద్దు. అటువంటి వారికి ఏమాత్రం కూడా దుఃఖము కలిగించవద్దు అని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ సందేశం వింటున్న నీవు ఎప్పుడైనా నీ సంఘ కాపరిని దుఃఖపెడితే, నీ సంఘ కాపరిని నువ్వు బాధ పెట్టినట్లయితే ఈరోజే నీవు సంఘ కాపరి వద్దకు వెళ్ళి క్షమాపణ అడగవలసిందిగా దేవుని ప్రేమను బట్టి ఒక సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, నీ సంఘ కాపరికి ఇచ్చే ప్రాముఖ్యత ఇక మరి ఎవరికి ఇవ్వవలసిన అవసరం లేదు. ఈరోజు అనేక మంది ఈ విధంగా ఒకరు టీవీలో వాక్యం చెప్పేవారు చాలామంది రావచ్చు, వారు చాలా ప్రణాళికలు వేయవచ్చు. కానీ ప్రియులారా, ఎంత గొప్ప గొప్ప దైవజనులు ఉన్నా నీ సంఘ కాపరి కన్నా ఎవరు కూడా ముఖ్యమైన వారు కాదు. నీవు బాధలో ఉన్నప్పుడు, నీవు శ్రమలో ఉన్నప్పుడు, నీవు శోధనలో ఉన్నప్పుడు, నీవు అనారోగ్యంలో ఉన్నప్పుడు ఎవరో గొప్ప గొప్ప ప్రసంగికులు వచ్చి నీకు పరిచర్య చేయరు, కానీ స్థానికంగా ఉన్న నీ సంఘ కాపరి నీకు వచ్చి పరిచర్య చేస్తాడు. నీ గురించి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడు.
నీ గురించి ప్రభు సన్నిధిలో మొరపెడతాడు. నీ బాగోగులు చూసిన నీ సంఘ కాపరి, అందుచేత నీ సంఘ కాపరికి, ఏ సంఘమునికైతే నువ్వు వెళుతున్నావో ఆ సంఘ కాపరికి నీవు ప్రాముఖ్యత ఇవ్వవలసిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. అలాగే సంఘం అనగా క్రీస్తు యొక్క శరీరం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:22-23 మనం చదువుకుందాం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. ప్రియులారా, ఈ మాటలు మనం గమనించినట్లయితే సంఘము క్రీస్తు యొక్క శరీరమై ఉంది. ఆ సంఘమునకు క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు. అందుచేత శిరస్సు అయిన క్రీస్తు యొక్క ఆదేశములు, ఆజ్ఞలు శరీరమైన సంఘము ఎప్పుడైతే పాటిస్తుందో ఈ సంఘం అనేది క్షేమాభివృద్ధి చెందుతుంది. శరీరము శిరస్సునకు ఏ విధంగా అయితే లోబడుతుందో సంఘము క్రీస్తునకు తప్పనిసరిగా లోబడాలి. అప్పుడే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మనం గమనిస్తే ఈ శరీరము గురించి చాలా విషయాలు అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. 12వ వచనం గమనిస్తే, ఎలాగూ శరీరమై ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. కింద వచనం అంటాడు, మనం ఎవరమైనా సరే, యూదులమైన, గ్రీసు దేశస్థులమైన, దాసులమైన, స్వతంత్రులమైన మనమందరము ఒక్క శరీరంలోనికి బాప్తిస్మం పొందామంటున్నాడు. 14వ వచనం గమనిస్తే, శరీరం ఒక్కటి అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోదు. అలాగే నేను కన్ను కాను గనుక శరీరంలోని కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్ను అయితే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుడు ఎక్కడ? ప్రియులారా, గమనించాలి. శరీరంలో అనేకమైన అవయవాలు ఉన్నాయి. కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరుంది, నాలుక ఉంది, చేతులు, కాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా శరీరంలో ప్రాముఖ్యమైనవే. ఏ అవయవము ప్రాముఖ్యమంటే ప్రతి అవయవము ప్రాముఖ్యమైనదే. అందుకే 18వ వచనంలో గమనిస్తే, అయితే దేవుడు అవయములో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచాడు. క్రీస్తు శరీరం అనే సంఘములో ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్త ప్రకారం ఉంచబడ్డారు. కొన్ని సంఘములలో ప్రియులారా, వెరీ ఇంపార్టెంట్ అన్న మాట కొన్నిసార్లు నేను గమనించాను. ప్రియుల, సంఘములో కూడా ఎవ్వరూ అంత ముఖ్యం కాదు. సంఘములో ఎవరు కూడా అంత హీనమైన వారు కాదు. ప్రతి ఒక్కరు ముఖ్యమైన వారే. ప్రతి ఒక్కరిని ప్రభు ఉంచాడు. వారు ధనవంతులైనా, దరిద్రులైనా, వారు బాగా చదువుకున్న వారైనా, విద్యావిహీనులైనా, వారు సమాజపరముగా ఏదో పెద్ద కులం అంటూ వారు పుట్టిన, లేదా సమాజపరముగా చిన్న కులం అని చెప్పబడిన ప్రియులారా, దేవుని పిల్లలకు కులము అనేది లేదు. మనమందరము దేవుని పిల్లలమే. మనమందరము యేసు క్రీస్తు రక్తం ద్వారా కొనబడ్డాం. అందుచేత శరీరంలో ఉన్న ప్రతి అవయవం ముఖ్యమే. అందుచేత 21వ వచనం గమనిస్తే, కన్ను చేతితో నీవు అక్కర్లేదని చెప్పడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరికి ఒకరు అవసరం. ప్రతి ఒక్క అవయవానికి మరి ఒక అవయవం యొక్క సహకారం అవసరం. మన యొక్క శరీరము క్షేమాభివృద్ధి చెందాలంటే, మన శరీరము బాగా పనిచేయాలంటే ప్రతి అవయము కూడా సహకరించాలి. 22వ వచనం అంటాడు, శరీరం యొక్క అవయముల్లో ఏవి మరి బలహీనలుగా ఉన్నవో కనబడునో అవి మరి అవశ్యములే. ఘనత లేనివి అని పిలువబడినవి కూడా ఘనతకు పొందడానికి అర్హమే. 25వ వచనం అంటాడు, ఇదిగో ఒకదానినొకటి శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనతను కలుగు చేశాడు. 26వ వచనము, ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయములన్నీ కూడా దానితో శ్రమపడును. ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములన్నీ కూడా దానితో సంతోషించును. ప్రియులారా, ఒక శరీరంలో ఒక అవయవం బాధపడితే మొత్తం శరీరం అంతా కూడా విశ్రాంతి తీసుకుంటుంది. మనకు ఒకవేళ తలనొప్పి వస్తే శరీరం అంతా కూడా విశ్రాంతి తీసుకుంటుంది. అప్పుడే తలబాధ తగ్గుతుంది. కాళ్ళలో ఒకవేళ ముళ్ళు గుచ్చుకున్నట్లయితే తప్పనిసరిగా నోరు కేకలు వేస్తుంది, కళ్ళలో నుంచి నీరు కారుతుంది. ఒక అవయవం దుఃఖపడినప్పుడు యొక్క శరీరం అంతా దుఃఖపడుతుంది. ఒక అవయవం సంతోషించినప్పుడు, ఒక సంతోషకరమైన కార్యం జరిగినప్పుడు యొక్క శరీరం అంతా కూడా గంతులు వేస్తుంది. అలాగే ప్రియులారా, సంఘములో ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో అంటాడు, సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చు వారితో ఏడవండి అని. ప్రియులారా, సంఘం అనగా క్రీస్తు యొక్క శరీరం. అందుకే ఒకరికి ఒకరు పరామర్శించుకోవాలి, ఒకరి గురించి ఒకరు పట్టించుకోవాలి అనే సంగతి మనం మర్చిపోకూడదు. అలాగే సంఘం అనగా క్రీస్తు యొక్క వధువు అని మనం గమనించాలి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో
సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయన మహింపరచదమని చెప్పగా వింటిని. అవును ప్రియులారా, సంఘం అనగా వధువు. సంఘము ప్రభు వరుడైన యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తుంది. అందుకే సంఘమును ఆయన కాపాడుతున్నాడు. సంఘం అనే వధువును ఆయన తన కొరకు ఆయన సిద్ధపరచుకుంటున్నాడు. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయంలో వాక్యం అనే ఉదక స్నానము సంఘమునకు చేస్తూ సంఘమును పవిత్రపరుస్తూ ఉన్నాడు. సంఘం అనగా వధువు, ప్రభువుకి చెందినది. ద చర్చ్ ఈజ్ ఎంగేజ్డ్ టు జీసస్ క్రైస్ట్. సంఘము ప్రభువుకు ప్రదానం చేయబడింది. సంఘం ఏళ్ల దేవునికి అంత మంచి ఉద్దేశం ఉంది ప్రియులారా. అందుకే సంఘము తన ఇష్టానుసారంగా ఉండడానికి వీల్లేదు. సంఘము పవిత్రంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, సంఘమును ఒకవేళ ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాడు చేయడానికి ఒకవేళ ప్రయత్నిస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. ఎందుకనగా సంఘము ప్రభువుకి ప్రదానం చేయబడింది. అనేక మంది సంఘమును నాశనం చేయాలని ప్రయత్నం చేశారు, కానీ వారి జీవితాలు నాశనం అయిపోయాయి. అంచేత దేవుని ఆలయమైన సంఘాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాడు చేసే ప్రయత్నము ఎవరు చేయకూడదని దేవుని యొక్క వాక్యపరంగా చెప్తూ ఉన్నాను. అంచేత వధువుగా సంఘము ప్రభు కొరకు సిద్ధపడాలి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి, మధ్యాకాశంలో జరిగే పెండ్లికి వధువు సిద్ధపడాలి. ఆఖరుగా ప్రియులారా, తిమోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉంది. ఈ ప్రపంచమంతా ప్రభువును తెలుసుకోవాలంటే, ఈ ప్రపంచమంతా యేసును తెలుసుకోవాలంటే, సత్యం అనగా ఎవరు? యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో గమనిస్తున్నాము, వాక్యమే సత్యమని. ఈ ప్రపంచమంతా సువార్త తెలుసుకోవాలనగా, యేసుక్రీస్తు యొక్క గుణములు తెలుసుకోవాలంటే సంఘము దానికి ఆధారముగా ఉంది. సంఘం అనే స్తంభం మీద సత్యము నిలవబడి ఉంది. ఈ సత్యము ప్రజలందరికీ కూడా ప్రకటించబడుతూ ఉంది. అందుచేత సత్యముగా సంఘము అనే ఈ స్తంభము చక్కగా ఉన్నప్పుడు, సమాజంలో సాక్షిగా నిలబడినప్పుడు ప్రపంచమంతా కూడా ప్రభువుని తెలుసుకుంటారు. అందుచేత ప్రియులారా, సంఘమునకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత మనం ఇద్దాం. సంఘం అంటే ఏంటో గమనించి ఆ రీతిగా సంఘము ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడో ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి కృప దేవుడు మనకు, మన కుటుంబములకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.